అందరికీ నమస్కారం. నా పేరు రమాభాస్కర్ దేవరాకొండ. మనకి ఇండియాలో పోస్ట్ ఆఫీస్ సేవలు ఉండేవి. లెటర్లు, పార్సిల్స్ వారు మన ఇంటికి వచ్చి డెలివరీ చేసేవారు. ఒకానొక టైంలో ఈ పోస్టల్ సర్వీస్ని ప్రైవేటైజ్ చేయడం ద్వారా, అంటే కొరియర్ సర్వీసులు ప్రవేశపెట్టడం ద్వారా మన ఇంటికి ప్రైవేట్ వ్యక్తులు వచ్చి పార్సిల్స్ డెలివరీ చేసేవారు. అక్కడి నుంచి ఈ డెలివరీ సర్వీసులు ఇప్పుడు గత 7-8 ఏళ్ళ నుంచి మనకి పార్సిల్స్, ఫుడ్ డెలివరీస్ కూడా జరుగుతున్నాయి. అంటే జొమాటో వారు, స్విగ్గీ వారు. ఈ జొమాటో వారు, స్విగ్గీ వారు మనకి ఫుడ్ డెలివరీ చేస్తున్నారు. ఈ ఫుడ్ డెలివరీ చేసిన వాళ్ళని ఇక్కడ ఇప్పుడు ఓలా, ఊబరు, ర్యాపిడో వాళ్ళు కూడా వాళ్ళని వాడేసుకుంటున్నారు. ఎలా వాళ్ళ చేత కూడా మనుషుల రవాణా చేస్తూ వాడుతున్నారు. ఈ మనుషుల రవాణా అంటే ట్యాక్సీ పర్మిషన్ లేకుండా 2 వీలర్ మీద మనుషుల్ని వారి గమ్యాలకి చేరుస్తూ డబ్బులు సంపాదించుకునే అవకాశాన్ని ఈ ఓలా, ఊబరు, ర్యాపిడో వాళ్ళు నిరుద్యోగ యువతలకు ఇచ్చారు. ఇక్కడ ఇలాంటి సర్వీసులు చేసే వాళ్ళందరినీ గిగ్ సర్వీసెస్ అంటారు. ఇకపోతే ఈ సర్వీస్లో ఉండేది ఏంటంటే, ఈ కంపెనీలు సంపాదించిన దాంట్లో, అంటే మనకి డెలివరీ ఛార్జెస్ అని వేసిన దాంట్లో పూర్తి మనీ కూడా ఈ డెలివరీ బాయ్స్కి ఇవ్వరు. ఇక్కడ కూడా శ్రమ దోపిడీ జరుగుతుంది. ఇక్కడ ఈ డెలివరీ బాయ్స్ చేసే పని వల్ల ఏమవుతుందంటే, వాళ్లకున్న సొంత వెహికల్ వాడాల్సి వస్తుంది. ఆ సొంత వెహికల్ ఉన్న కండిషన్ బట్టి వారికి ఆ పెట్రోల్ కన్జంప్షన్ అనేది ఆధారపడి ఉంటుంది. అంటే ఒక బండి 40 కిలోమీటర్లు ఇవ్వచ్చు, ఒక బండి లీటర్కి 80 కిలోమీటర్లు ఇవ్వచ్చు. ఇంకో విషయం, ఈ బళ్ళ మెయింటెనెన్స్ మీద కూడా ఈ పెట్రోల్ కన్జంప్షన్ ఆధారపడి ఉంటుంది. ఈ నిరుద్యోగులందరూ ఈ కంపెనీలకి అట్రాక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఈ తరహా ఉద్యోగాలకు కారణం ఏంటంటే, వారికి ఎప్పుడో అప్పుడు ఉద్యోగం దొరుకుతుంది. ఏ కంపెనీ అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు ఓలా వారులో వాళ్ళు తీసుకుంటే కనెక్షన్ ఊబర్ చేయొచ్చు, ర్యాపిడో కూడా చేయొచ్చు. అలాగే స్విగ్గీలో చేసుకుంటే స్విగ్గీ చేయొచ్చు, జొమాటో చేయొచ్చు, పోర్టర్ అనే దాంట్లో కూడా చేయొచ్చు. ఇక్కడ ఇండి అడ్వాంటేజ్ ఏంటంటే, పనిచేసే వారికి ఇష్టమైన టైంలో పనిచేయచ్చు. వారికి ఇష్టం లేకపోతే సిస్టమ్ ఆఫ్ చేసి, మొబైల్ ఆఫ్ చేసి ఉండిపోవచ్చు. అదే కంపెనీ వారికి కూడా వాళ్ళు ఇష్టమైన వాళ్ళని ఉంచుకోవచ్చు, ఇష్టమైన వారిని ఉద్యోగంలో తీసేయచ్చు. ఇక్కడ యావరేజ్లో ఇండియాలో రీసెర్చ్ ప్రకారం ఈ సర్వీస్ చేసే వాళ్ళు యావరేజ్గా నెలకి 18,000 రూపాయల దాకా సంపాదిస్తున్నారని ఒక సర్వేలో రిపోర్ట్ అయింది. కానీ వీళ్ళు చేసే అడ్వర్టైజ్మెంట్లు ఎలా ఉంటాయి? నెలకి 30,000 సంపాదించండి, మీకు మీరే బాస్ అవ్వండి, మీ ఇష్టం వచ్చినప్పుడు పని చేయండి అనే మాటలు కబుర్లు చెప్తూ వీళ్ళని అట్రాక్ట్ చేస్తారు. ఒక విధంగా ఏంటంటే, ఉద్యోగాల కోసం ఆఫీస్ మెట్లెక్కి అక్కడ ఇంటర్వ్యూలు ఫేస్ చేయలేక, వీరి క్వాలిఫికేషన్ తగ్గ ఉద్యోగాలు దొరక్క బాధపడేవారందరికీ ఈ ఉద్యోగాలు కరెక్ట్. కానీ ఇందులో గ్రోత్ అనేది చాలా తక్కువ. మీరు ఎంత గట్టిగా, ఎంత మంచిగా సర్వీస్ చేసినా కూడా ఈ కంపెనీల్లో మిమ్మల్ని హైయర్ లెవెల్లో వారు ప్రమోట్ చేయరు. మిమ్మల్ని ఎప్పుడు డెలివరీ బాయ్స్ కిందనే ఉంచుతారు. కాకుంటే ఇక్కడ జరిగేది ఏంటంటే, ఈ డెలివరీ బాయ్స్ ఉద్యోగం వల్ల మీకు తక్షణమే ఉద్యోగం దొరుకుతుంది. అంటే మీరు ఇవాళ అనుకుంటే మధ్యాహ్నం, ఉదయం అనుకుంటే సాయంత్రానికి ఉద్యోగం దొరుకుతుంది. తక్షణమే ఉద్యోగం మానేయచ్చు. కనీస డబ్బులు మీకు వస్తాయి. ఇక్కడ కనీస డబ్బులు ఎలా వస్తాయి? మీ వెహికల్ కరెక్ట్గా పెట్టుకోవాల్సి వస్తుంది, ఎక్కువ కన్సంప్షన్ ఇది పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ కంపెనీలన్నీ, నేను చెప్పొచ్చేదండి, ఈ కంపెనీలు ఇచ్చే జీతాలు ఉండవు వీళ్ళకి. వీళ్ళకి డెలివరీ ఛార్జెస్ ఇస్తారు. ఆ డెలివరీ ఛార్జెస్ అన్నా పూర్తిగా ఇస్తారంటే అవి కూడా ఇయ్యరు. అందువల్ల ఈ డెలివరీ తీసుకునే వారందరూ వీలైతే, ఇప్పుడు
రూ. 34 అన్నారనుకోండి ఏదైనా వస్తువు, ఒక 34 అంటే రూ. 6 వాళ్ళకు వదిలేయడము, లేకపోతే రూ. 48 అయితే రూ. 2 వదిలేయడము. ఇలాగా వారి కష్టాన్ని మనం కూడా గుర్తించగలిగితే వారికి ఈ ఉద్యోగాలు మంచిగా ఉంటాయి. లేదా వీళ్ళ శ్రమ దోపిడీ జరుగుతూనే ఉంటుంది. ఇకపోతే మనం కూడా వీళ్ళని మర్యాదగా చూడాల్సిన అవసరం ఉంది. ఎంత మర్యాద అంటే వారికి మర్యాద తెలియకపోతే వారికి కూడా మనం మర్యాద నేర్పచ్చు. ఎలా అంటే ఎవరైనా డెలివరీకి వచ్చినప్పుడు బాబు కొన్ని మంచినీళ్ళు తాగుతావా అని మనం మంచినీళ్ళు ఆఫర్ చేయొచ్చు. వాళ్ళు మంచినీళ్ళు ఆఫర్ చేసి ఇవాళ ఎన్నో డెలివరీ, నీకు ఎంత వస్తోంది నీకు, ఇలాంటి మాటలు మాట్లాడితే వాళ్ళు మీకు గౌరవాన్ని ఇస్తారు. మీకు ప్యాకెట్ ఇచ్చినప్పుడు థ్యాంక్స్ చెప్పారనుకోండి, వాళ్ళు గుడ్ డే సార్ అని చెప్పి వెళ్తారు. సో వారికి మనము వారికి కట్టేసేసి నేర్పచ్చు. ₹1 ₹2 చిల్లర వదిలేసి వారిని ఎంకరేజ్ చేయొచ్చు. కాబట్టి ఈ గిగ్ ఎంప్లాయీస్ అందరినీ వారికి ఉన్న ప్రాబ్లమ్స్లో ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి మనం వీలైనంత వరకు వారికి మనం చేయాల్సిన సేవ చేయొచ్చు. మనం నేర్పించాల్సిన ఈ కట్టేసేసి నేర్పించవచ్చు. అలాగే వారికి వారు చేసే ఉద్యోగం మీద ప్రేమ కల్పించేలా మనం కూడా ప్రవర్తించవచ్చు. ఆలోచించండి మిత్రులారా, వీరికి సహాయం అందించాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంది. కాబట్టి టేక్ కేర్ బ్రదర్లారా. గాడ్ బ్లెస్ యూ ఆల్.